కూడా తెలంగాణలో మాదిరిగానే హైడ్రా వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖలో మంత్రి నారాయణతో డంపింగ్ యార్డును పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ వేస్ట్ ప్లాంట్ను తంగుడు మిల్లులో పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు స్థానికులు దానిని వ్యతిరేకించారు. మళ్లీ ఇక్కడే కొనసాగించాల్సి వచ్చింది. గత ప్రభుత్వం ఈ ప్లాంట్ పూర్తిగా నిర్వీర్యం చేసింది. ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ ప్లాంట్ను మరింత అభివృద్ధి చేస్తాం. ముఖ్యమంత్రి కూడా టోక్యోలో ఉన్న ప్లాంట్ను కూడా పరిశీలించారు. నమస్కారం. జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా కూటమి ఘన విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఈరోజు క్యాబినెట్లో కీలకమైన శాఖ ఎంఏయుడి ఆ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ గారు విశాఖపట్నం మొన్న మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు కూడా మన ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఆ రోజు అధికారిక పర్యటనలు కానీ లేకపోతే అధికారులతో సమీక్షలు కానీ లేకపోతే ఇటువంటి సైట్ విజిట్లు కానీ ఏమి ఆ రోజు చేయలేకపోవడం వల్ల వరకు వచ్చి వెళ్ళిపోయినా కూడా అఫిషియల్గా అయింది మొట్టమొదటి ట్రిప్ విశాఖపట్నానికి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉమ్మడి 13 జిల్లాల్లోనే జీవీఎంసీకి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే 20 లక్షల పాపులేషన్ తోటి 98 పైగా వార్డులతోటి మరి స్టేట్లోనే హైయెస్ట్ రెవెన్యూ కానీ లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చేస్తున్న కార్పొరేషన్. దాంతోపాటు విఎంఆర్డీఏ ఈ రెండింటికి సంబంధించి ఒక సమీక్షా సమావేశం ఈరోజు చేయాలి. అలాగే అధికారులతో కూడా అందరితో కొత్త వాళ్ళు గవర్నమెంట్ మారేదతో వచ్చారు కాబట్టి కమిషనర్ కానీ విఎంఐడిఏ కానీ వీళ్ళందరూ అధికారులు వాళ్ళందరితో కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో ఆయన షెడ్యూల్ పెట్టుకుని రావటం. నిన్న ఈవినింగ్ వచ్చి ఆ సమీక్షకు చేసే ముందు ఫస్ట్ నుంచి అలవాటు ఏంటంటే ఏదైనా ఆయన ఒక సమీక్ష చేసే ముందు దాన్ని పూర్తిగా స్టడీ చేయటం, ఏదో కాగితాలు ఇస్తే చూసి చేయటం ఆయనకు అలవాట్లేదు. మరి ముందు నేను మార్నింగ్ 7 o'clockకే ఫీల్డ్లోకి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్పని ఈ ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన సాలిడ్ వేస్ట్ సంబంధించిన ప్లాంట్ చూద్దామని చెప్పని తీసుకోవటం, మరి దానికి సంబంధించి రావటం మీ అందరి సమక్షంలోనే చూసాం. ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్. ఇది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఈరోజు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ప్రపంచంలోనే ఒక పెద్ద ఛాలెంజింగ్ జాబ్ ఇది. అటువంటి దాన్ని ఈరోజు దీన్ని జిందాల్ వాళ్ళు చేయటం, ఏదో చిన్న చిన్న సజెషన్స్ లేకపోతే మేము కొన్ని చెప్పినప్పుడు కూడా ఒక ఎక్సలెంట్గా ఫంక్షన్ చేస్తున్న ఇది. అయితే నేను ఒకటే మినిస్టర్ గారిని కోరాను, ఈ ఏదైతే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పెట్టిన లొకేషన్ ఉందో స్ట్రాటజిక్గా ఇది చాలా ఇంపార్టెంట్ లొకేషన్. అంటే ఎంత ఇంపార్టెంట్ లొకేషన్ అంటే ఓ పక్క నేషనల్ హైవే, ఇంకో పక్క బీచ్, మధ్యలో ఐటీ హిల్స్, ఋషికొండ హిల్స్, అలాగే టూరిజం ప్రాజెక్టులు, దాంతోపాటు వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిడెన్షియల్ కాలనీ. అటువంటి లొకేషన్లో ఆ రోజు ఎప్పుడో అంటే అప్పటికి ఇంకా అంత డెవలప్ కాని ఏరియాలో దీన్ని డంప్ యార్డ్ కింద పెట్టుకోవటం. మరి ఇక్కడి నుంచి మళ్ళీ లాస్ట్ టైం 2014-19లో గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని మనం మీకు గుర్తు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి 2 నెలలు గడిచిపోయినా అధికారులు మాత్రం వైసీపీ సేవలో ప్రసన్నం అవుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. గాజువాకలోని బెస్ట్ వెస్టర్న్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నమస్కారాలు. ఇక్కడ ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రజలందరికీ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం, ఎవరైతే పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడి పనిచేస్తారో అలాంటి వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని చెప్పడం నిజంగా గర్వకారణం. మనోజ్ జ్యోతి గారికి ఇటీవలే లోకేష్ గారి నుంచి ప్రశంసా పత్రం, అభినందనలు పొందినందుకు తెలుగు శక్తి ఆనందం వ్యక్తం చేస్తుంది. మరి డెఫినెట్గా 5 సంవత్సరాలు జగన్ అరాచక పాలనలో ఈవేళ మన టీడీపీ యాప్లో కంటెంట్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను చైతన్యపరిచారు. మనం చూసాం, గత ప్రభుత్వంలో ఎవరైనా సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితేనే అరెస్టులు చేశారు. నేను నాడే చెప్పాను, ప్రతి ఒక్క యువతీ యువకులు, ఒక అల్లూరి సీతారామరాజు, ఓ భగత్ సింగ్, ఓ సుభాష్ చంద్రబోస్, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి మరియు సైనిక గారు నాడే ఇచ్చాను. ఈ యుద్ధం చేస్తుంది ఏదో మన కోసం కాదు, భావి తరాల కోసం, చంద్రబాబు కోసం కాదు, పవన్ కోసం, మన ఆంధ్రప్రదేశ్ భావి తరాలు బాగుండాలని రాష్ట్రం ముందుకెళ్ళే ఉద్దేశంతో నాడు మన సంకల్పంతో యుద్ధం చేశాం. ఏదో ఆశించేప్పుడు చేయలే. నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని, కుల మత వర్గ వర్ణ వివిధ ఎవరైతే పోరాడారో నాటి నాయకులు అదే స్ఫూర్తితో ఈ జగన్ని తరివేయాలనే ఉద్దేశంతో పోరాటం చేశాం. భగవంతుడు అనుకూలించారు, ప్రజలు అనుకూలించారు, అంతా ఊహించిన మెజార్టీ
ఏ జగన్ అయితే 150 విరుగుపడ్డాడో దానికి తెలరేసినట్టు 164 ఇచ్చాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆంధ్ర. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విశ్వాసంతో, పవన్ కళ్యాణ్తో సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకునే ఉద్దేశంతో ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు. ఇది ప్రజా విజయం మనం చేస్తున్నాం. మరి ఇలాంటి విజయం వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రకరకాల అప్పులు చేసి రాష్ట్రం ద్వారా తీసుకెళ్లారు. అన్నీ ఒకటి సరి చేసుకుంటూ వెళ్తున్నారు. డెఫినెట్గా చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం అన్నీ నెరవేరుస్తారు. ఏ హామీ తప్పడం మనం చేస్తున్నాం. ఈరోజు గాజువాకలో ప్రధాన సమస్య మనం చూసాం. విశ్వేశ్వరనగర్ డీమార్ట్ దగ్గర సర్వీస్ రోడ్ని పూర్తిగా బ్లాక్ చేశారు. మరి నాకు అర్థం కావట్లేదు. గత ప్రభుత్వం చేసిందంటే అర్థం ఉంది, అది ప్రజా దుర్మార్గ ప్రభుత్వం. మరి ఇది ప్రజలు ప్రభుత్వంలో కూడా ఇంకా అధికారులు ఇంకా మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారంటే దీని నిదర్శనం ఏంటో అడుగుతున్నాను. నేను రేపు సాయంకాలం లోకేష్ గారు విశాఖ పర్యటనకు వచ్చి లోపల అవి ఏవైతే బ్యారికేడ్లు పెట్టారో అవి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో రేపు 30వ తారీఖుని ఉదయం 10:30కి ప్రజల ఆగ్రహంతో ధర్నా చేయబోతున్నాం. డెఫినెట్గా తొలగించి ఆ ప్రాంతం విముక్తి చేయబోతున్నాను. నేను ఎవరికీ భయపడను. ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజలను ఇబ్బంది పెడితే ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనోడుగా, మీ వాడుగా, మీ ఇంటి బడిగా వస్తాను తప్ప అది ఎంత అడిగారైనా ఐ డోంట్ కేర్. ఇది చంద్రబాబు నాకు ఇచ్చిన ధైర్యం, నమ్మకం. డెఫినెట్గా మంచి కోసం ప్రభుత్వం పోరాడుతుంది తప్ప ఈవేళ అధికారులు ఇంకా ప్రభుత్వం మారినా సరే వాళ్ళ మైండ్ సెట్లు ఇంకా మారాలని చెప్పి కోరుతున్నారు. మనం గతంలో చూసాం, పల్లా శ్రీనివాస్ గారిది కాంప్లెక్స్ ఏదో దాన్ని కట్టారని, పర్మిషన్ కట్టారని చెప్పి చాలా హుటాహట్న తొలగించిన యంత్రాంగం. మరి మాజీ కూరగాయలు పట్టుకొని నిరసన దీక్షలో పాల్గొన్న విద్యార్థులు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష. ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్లో ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు ప్రతి విద్యార్థికి 2,500 పెంచాలి. ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి ఏదైతే రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు 27, 28, 29 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ప్రస్తుత ధరలకు అనుగుణ మెస్ ఛార్జీలు పెంచాలి, శాశ్వత భవనాలు కేటాయించాలి, ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు అన్ని జిల్లాలో కూడా రిలే నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే విశాఖ జిల్లా జీఎంసీ గాంధీ విగ్రహం కూడా విద్యార్థులతో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈరోజు విద్యార్థుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వరకు చూస్తే హత్యలు, మానభంగాలు, రేపులు, దొంగతనాలు చేసినటువంటి ఖైదీలకి పుష్కలంగా ఆహారం ఇచ్చి జైల్లో నేర్పుతూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రగతి కోసం పాటుపడినటువంటి విద్యార్థులకి కనీసం మౌలిక వసతులు కల్పించి సరైన తిండి, పౌష్టికాహారం పెట్టే పరిస్థితి కూడా ఈరోజు ఎక్కడా కల్పించే పరిస్థితి లేదు. ఈరోజు మారుమూల ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈరోజు విశాఖ జిల్లాకు వచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో చదువుకునే పరిస్థితి కనబడుతుంది. కానీ ఎక్కడ కూడా వాళ్ళకి పౌష్టికాహారం పెట్టే పరిస్థితి ఎక్కడ కనబడలేదు. కనీసం కళాశాలలో సరైన టీచర్లు, మౌలిక వసతులు కల్పించే పరిస్థితి లేదు. అలాగే ఈరోజు చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014లో ఉన్నప్పుడే అన్న క్యాంటీన్లు తీసుకురావడం జరిగింది. అవి ప్రతిపక్ష పార్టీ గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ రోజు. అందుకే ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరూ తిరస్కరించి వాళ్ళని 11 సీట్లకి పరిమితం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తూ ఉన్నారు. ఈరోజు పేద ప్రజలకు మేము ఆహారం అందిస్తా ఉన్నాం, 5 రూపాయలకే భోజనం పెడతా ఉన్నాం అని చెప్పేసి అన్నారు. ఈరోజు ఎస్టిమేట్ చేస్తే కానీ ఏ పాలు, గుడ్లు, స్నాక్స్ ఏమీ లేకుండా 3 పూటలు ఒక వ్యక్తికి ఎస్టిమేట్ చేస్తే 90 రూపాయలు ఖర్చు అవుతుంది. మేము 5 రూపాయలకి భోజనం పెడతా ఉన్నాము. వాళ్ళ నుంచి 15 రూపాయలు సేకరిస్తే 75 రూపాయలు మేము అదనంగా ఈరోజు పేద ప్రజలు కేటాయిస్తూ ఉన్నామని చెప్పేసి అని మీరు వేసిన ఎస్టిమేషన్లే. అంటే రోజుకు ఒక పేదవాళ్ళు భోజనం చేయాలంటే 90 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పిన మీరు ఈరోజు హాస్టల్ విద్యార్థులు కేవలం రోజుకి 53 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. 53 రూపాయలతో వాళ్ళు ఏ విధంగా పుస్తకాలంగా ఆహారం తింటారని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూడుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే ధరలకు అనుగుణ మెస్ ఛార్జీలు పెంచాలి. ప్రతి విద్యార్థికి నెలకి 2,500 రూపాయలు పెంచాలి. అలాగే హ్యాండ్బెట్లు, దుప్పట్లు, గ్లాసులు అన్నీ కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తాను. అలాగే ఏదైతే పీజీ విద్యార్థులకి, ప్రైవేట్ కళాశాలలో చదువు పీజీ విద్యార్థులకి జీవో నెంబర్ 77 తీసుకొచ్చి గత రాష్ట్ర ప్రభుత్వం పీజీ విద్యార్థులు పూర్తిగా మోసం చేయడం జరిగింది. కానీ ప్రతిపక్షంలో ఉన్న నారా లోకేష్ గారు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో యోగాల పాదయాత్రలో మాకు హామీ ఇవ్వడం జరిగింది, విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది. మీ అధికారంలో రాగానే
ఖచ్చితంగా జీవనం 77 రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అధికారులు వచ్చిన తర్వాత జీవనం 77 రద్దు చేయడం అంశాన్ని పూర్తిగా మర్చిపోయి వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీడియా వేదిక మీకు తెలియజేస్తాను. తక్షణ జీవనం 77 రద్దు చేయాలి, ప్రస్తుతంగా అనుగుణంగా మెసేజ్లు పంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ లేని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమం శ్రీకారం చుట్టామని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. 91వ వార్డు పాత గోపాలపట్నం హరిజన కాలనీ, 89వ వార్డు చంద్రనగర్, 56వ వార్డు చాకలిగెడ్డ, 57వ వార్డు శ్యామ్ నగర్ కాలనీ, 92వ వార్డు వెంకటాపురంలో రైల్వే అధికారులు, జీవీఎంసీ అధికారులతో పర్యటించిన ఎమ్మెల్యే గణబాబు. 91వ వార్డు పాత గోపాలపట్నం హరిజన కాలనీ, 89వ వార్డు చంద్రనగర్, 56వ వార్డు చాకలిగెడ్డ, 57వ వార్డు శ్యామ్నగర్ కాలనీ మరియు 92వ వార్డు వెంకటాపురంలో రైల్వే అధికారులు, జీవీఎంసీ అధికారులతో పర్యటించిన విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గణబాబు. ఈ సందర్భంగా గణబాబు గారు రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, పైప్ లైన్ పనుల నిర్మాణం చేపట్టాలని, చంద్రనగర్ అండర్పాత్ మార్గంలో నీటి నిల్వలు నిర్మూలనకి తగు చర్యలు తీసుకోవడం మరియు వెంకటాపురం నుండి కొత్తపాలెం 5 మాదాల రోడ్డు నిర్మాణం మరమ్మతులు, 56వ వార్డు చాకలిగెడ్డ ప్రాంతంలో గెడ్డలో వ్యర్థాలు నిర్మూలనకి చర్యలు తీసుకోవడం, అండర్పాత్ మార్గంలో నీటి నిల్వల నిర్మూలనకి తగు చర్యలు తీసుకోవడం, 57వ వార్డు శ్యామ్నగర్ కాలనీ ప్రాంతంలో రోడ్డు కాల్వల నిర్మాణం కొరకు అధికారులకి సూచించిన తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో పాల్గొన్నవారు టీడీపీ వార్డు కార్పొరేటర్లు దాడి వెంకట రమేష్, శరగడం రాజశేఖర్, రైల్వే అధికారులు, జీవీఎంసీ అధికారులు మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు బొడ్డేటి విజయ్, నందవరపు సోములు, బంగారు తులసిరామ్, కంపర ఆనంద్, పెంటకోట అజయ్, నరవ అనుష, ప్రదీప్, లత, పద్మ, పెప్సీ రమణ, డాడీ సురేష్, గొంతన శ్రీను, గవ్వ భాస్కర్, తతబాబు, నూనెల రామారావు, పట్నాల అరుణ్, రంజిత్, శేఖర్ మొదలగు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మనం అక్కడ జీవీఎంసీ నుంచి కనీసం నడక మార్గంలో కొంచెం లైట్లు ఏర్పాటు చేస్తే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇటువైపే స్కూల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అటు ఉండేటువంటి చాకలిగడ్డ, రాజీవ్ కాలనీ, ముచ్చమమ్మ కాలనీ ఏరియా అందరికీ కూడా విసులుబాటు అవుతుందని ఇలాంటి ఈ ప్రధానమైనటువంటి సమస్యలన్నిటిపైన మనం ప్రస్తావించిన మేరకు కన్సర్న్ డిపార్ట్మెంట్ డిఎన్ సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. ఇప్పటి వరకు దాంట్లో ల్యాండ్కి సంబంధించినటువంటి వారు, మెయింటెనెన్స్ సంబంధించినటువంటి వారు, ఈ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి వారు, సివిల్ వర్క్స్ సంబంధించినటువంటి రైల్వే డిపార్ట్మెంట్ అంతా కూడా వాళ్ళు నోట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఫీజిబిలిటీ రిపోర్టు నెక్స్ట్ మీటింగ్కి ఇచ్చిన తర్వాత వీటిలో సో దాన్ని కూడా పరిగణలోకి తీసుకోమని చెప్పాం. ఇంకొక అత్యంత ప్రధానమైనటువంటి అంశం, మన సింహాచలం రైల్వే స్టేషన్కి ఆల్టర్నేట్ మార్గం ఏదైతే సదరవప్పలనాయుడు మార్గం మనం ఏర్పాటు చేసుకున్నామో దాని నుంచి బాజీ జంక్షన్ కూడా, అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్కి ఇప్పుడు ఆధునీకరణలో భాగంగా రెండో ఎంట్రీ ఒకటి అక్కడ రాబోతా ఉంది. రెగ్యులర్గా ఉండేటువంటి స్టేషన్ దగ్గర ఉండేటువంటి ఎంట్రీ కాకుండా ఆ చివరికి స్టేషన్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి అక్కడే పార్కింగ్ వచ్చి అక్కడే గేట్ ఒకటి పెడుతున్నారు కాబట్టి ఇంకొక మార్గాన్ని మనం సింహాచలం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బరిల్ గ్రౌండ్ బ్యాక్, గోపాలపట్నం బరిల్ గ్రౌండ్ బ్యాక్ నుంచి బాజీ జంక్షన్ కనెక్ట్ అయ్యేటువంటి ఒక రోడ్ని ఫామ్ చేయమన్నాం. అది కూడా త్వరలోనే పనులు ప్రారంభం అవుతుంది. సో వీటితో పాటు చాకలిగడ్డ ఏరియాలో, కంచరపాలెం చాకలిగడ్డ ఏరియాలో సేమ్ ఈ రకంగానే లోకి తీసుకురావాలి. ఎందుకంటే ఇది రైల్వే వాళ్ళే పనిచేయాలి, నార్మల్గా జీవీఎంసీని అలౌ చేయరు కాబట్టి. అదేవిధంగా ఈ సమస్యని కూడా చూపిస్తారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి జేసీ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. తన దగ్గర వాళ్లే ఇసుక దందా చేస్తున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నమస్కారం, నేను ఈరోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా. మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఒక 25 మందే ఇసుక దొలుకుండేది. వాళ్ళందరూ నాకు ఆప్తులు, 5 ఏళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు. నేను మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. మీకు ఒకరికైనా డబ్బులు అంటే 2,50,000 మంది ఉంటే ఓటర్లే, 25 మందికి ఇదే. దూరం చేసుకోవద్దండి, దయచేసి మీరంతా నా కోసం 5 ఏళ్ళు కష్టపడ్డారు. నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోయినా
అంతగా నేను తగు వేసుకున్నా పోయిన గవర్నమెంట్లో. మీకు తెలుసు నన్ను ఎన్నిసార్లు పట్టుకొని ఒకరోజు పొద్దున్నే 7 గంటలకు పట్టుకొని అన్ని ఊర్లన్నీ తిప్పి డిస్ట్రిక్ట్ అంతా తిప్పి మీరందరూ వచ్చి పోలీస్ స్టేషన్కి కూర్చుంటే మీ దయ వల్ల ఆ రోజు నేను బయటకు వచ్చిన. దూరం కావద్దండి. మీకు తెలుసో తెలియదో పొప్పూరుకు పోండి. ఆదివారం ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు. దయచేసి వచ్చేది మీకేమీ లేదు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు. ఎక్కడైనా పోయి తోలుకోండి, నా కాన్స్టిట్యూన్సీలో తోలొద్దండి. దయచేసి చెప్తున్నా. బాగలేదు. మీరే డబ్బులు చేసుకోవాలనా? నేను ఎంత పోగొట్టుకున్నా అయితే నేను చేసుకోమంటారా? నేను వచ్చిన తర్వాత చెప్తున్నా, మీరెందుకు తోలుకోవాలా? మీరెందుకు కావాలా? సరే, మున్సిపాలిటీ ద్వారా తోలిస్తానండి. మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా. దండిగా చేయొచ్చు పని. నేను ఒప్పుకోను. అంతా నాకు కావాల్సిన వాళ్ళే. మీకు అమ్మేది కూడా తెలియదు, మీకు ఎట్లా అమ్మాలో కూడా తెలియదు. నాకు తెలుసు మీరంతా ఎవరిని ఉపయోగించుకుంటారో. పోయిన గవర్నమెంట్ లో వాళ్ళకి తెలుసు ఎట్లా అమ్మాలనో. అది మీరు చేసే వాళ్ళ సహాయం లేకపోతే మీరు ఒక ట్రిప్పర్ అమ్ముకోలేరు, ఒక ట్రాక్టర్ అమ్ముకోలేరు.